ఒక నీచమైనటువంటి రాజకీయానికే నాంది పలుకుతూ సామాన్యులు, దళితులు, ఎస్సీ ఎస్టీ బీసీలు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి. సో ఈ పర్యటన కూడా, చిత్తూరు పర్యటన కూడా ఖచ్చితంగా రాజకీయం ఇందులో. అందుకనే అక్కడ ఎస్పీ గారు కూడా చాలా సీరియస్గా అక్కడ అంటే లా అండ్ ఆర్డర్ దెబ్బతినకుండా అంతకు ముందులాగా వేల మందిని గుంపును పోగేసేసి అక్కడ లా అండ్ ఆర్డర్ని దెబ్బతీసి ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోయినటువంటి నేపథ్యంలో 500 మందికి మాత్రమే అక్కడ చిత్తూరు జిల్లాలో ఎస్పీ గారు పర్మిషన్ ఇచ్చారు. సో ఆ పర్మిషన్ నేపథ్యంలో వీళ్ళు దానికి భిన్నంగా ఆలోచిస్తున్నారు. అరాచకం చేయకపోతే, లేకపోతే మురికి వ్యాఖ్యలు చేయకపోతే మనం వైసీపీ నేతలు ఎలా అవుతాం అని చెప్పేసి అది మొత్తం బేఖాతరు చేసి అతని వెంట ముఖ్యంగా మినిమం ముందు 10,000 మంది ఉండాలి అని ప్లాన్ చేసుకున్నారంట. 10,000 మంది దేనికి? అసలు పరామర్శకు వెళ్ళిన వ్యక్తికి వాళ్ళకి మేలు చేకూర్చే పని చేయాలి, వాళ్ళ మీద సానుభూతి చూపించాలి. చేతనైతే ఈయన లక్షల కోట్లు ఉన్నాయి కదా, ఎంతో కొంత ఆర్థిక సహాయం చేయాలి. అలా చేయడు. గతంలో విజయవాడలో ఫ్లడ్ వచ్చినప్పుడు కూడా ₹1,00,00,000 ప్రకటించి ₹1 కూడా ఇవ్వలేదు. అంటే నోటి మాటలు, ప్రకటనలకే అతను పరిమితం అవుతాడు. తర్వాత ఇప్పుడు ఈ పర్యటనలో ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో రైతులు భయపడతా ఉన్నారు. ఇతను వస్తున్నాడు, ఏం నష్టం జరుగుద్దో అంటే మామిడి రైతులు